ఓం నమ శివాయ. ఈరోజు శ్రీ శివ మహాపురాణంలో మనం మహాకాళేశ్వరం ఉజ్జయిని గురించి తెలుసుకుందాం. అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం మూడోది. ఈ శ్లోకం ద్వారా ఉజ్జయినిలో ఉన్న మహాకాళికుడికి నమస్కారం చేస్తున్నాం మనం. ఇందులో ముక్తి ప్రదానాయ సజ్జనానాం అని ఉంది. సజ్జనులకు ముక్తినిచ్చువాడు అని దీని అర్థం. అయితే సజ్జనుడు అంటే ఎవరు? ప్రతివాడు తనని తాను గొప్ప సజ్జనుడనే అనుకుంటాడు. అంటే సజ్జనుడు అంటే మంచివాడు, గొప్పవాడు. ఎవరికి వాళ్ళమే అలా అనుకుంటాం కదండి. నా అంతటి వాళ్ళు లేరు, నేను కాబట్టి ఫలానాది చేయగలిగాను, అదే ఇంకోళ్ళు అయితే ఏమైపోదురో అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళ మనసులో ఇది ఉంటుంది. ఎదుటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, మనం మంచివాళ్ళం అనే ఉద్దేశం మానవుడైనటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే సజ్జనుడు అనే మాటకు అర్థం ఏమిటి అంటే, దీనికి ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలంటే, మనందరం కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి చెప్పాలి అంటే, ఒక ఆయనకి జ్వరం వచ్చిందనుకోండి, ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు. వెడితే ఆ డాక్టర్ ఏం చెప్తారండి, నీకు ఫలానా కారణం చేత జ్వరం వచ్చింది కాబట్టి దీనివల్ల 3-4 రోజులు కొంచెం జ్వరంగా ఉండి కొద్దిగా బాధపడాల్సి వస్తుంది. ఇది తగ్గిపోవడం కోసం మందులు రాస్తున్నాను, ఈ మందులు వాడు, ఈ మందులతో పాటుగా నువ్వు కొంత పథ్యం చేయవలసి ఉంటుంది, అన్నానికి బదులు రొట్టె పాలు తాగు అని అంటాడు. పథ్యం చేయకుండా ఉంటే డాక్టర్ గారు ఇచ్చిన ఔషధం జ్వరం తగ్గించలేదు. డాక్టర్ గారు మందు ఇచ్చినా ఆ మందు రోగం తగ్గించడానికే అయినా పథ్యం అంటే ఫాస్టింగ్, కొంత అన్నాన్ని కొంత తినే పదార్థాలని తగ్గించుకోవడం చేయకపోతే రోగం తగ్గదు. పథ్యం చేయకపోతే రోగం తగ్గదు, మందులు వాడినా కానీ. అలాగే భక్తి యందు పరమేశ్వరార్చన చేసేవాడికి సదాచారం తెలిసి ఉండాలి, శౌచం తెలిసి ఉండాలి. ఈ సదాచారం పథ్యం లాంటిది, భగవద్భక్తికి ఔషధం లాంటిది. ఈ ఔషధం వేసుకుని ఈ పథ్యాన్ని పాటిస్తే భవరోగం అనే రోగం తగ్గుతుంది. కానీ లౌకికంగా బయటికి వచ్చే వ్యాధికి భగవత్ సంబంధంలో వచ్చే భవరోగానికి ఒక తేడా ఉంది. ఇక్కడ అమాయకత్వం చేత పథ్యం చేయడం ఒక వ్యక్తికి తెలియలేదే అనుకుందాం. ఆయనకు ఆచారం తెలియదు, శౌచం తెలియదు, తెలిసి మానినవాడు కాదు. కానీ ఆయన గుండెల నిండా భక్తి ఉంది. కానీ శౌచం లేకపోయినా అతనికి గల భక్తి వృధాగా పోదు. కానీ సదాచారం తెలిసి దానిని విడిచిపెట్టి భక్తిని పాటిస్తే అది మాత్రం అతనికి అక్కరకు రాదు. ఆచారం తెలిస్తే దానిని మనం పాటించి తీరాలి. మనకు తెలిసి ఉన్నది అనుష్ఠాన పర్యంతరం రావాలి. భగవద్భక్తి యందు ఈ భేదం ఉంటుంది. ఏమీ తెలియనప్పుడు ఆచారమైన అది తెలియక పొరపాటు చేసిన ఈశ్వరుడు దానిని పక్కన పెట్టి ఎలుకుంటాడు. అంటే ఉదాహరణకి చెప్పాలంటే, ఇక్కడ ఒక డాక్టర్ ఇచ్చిన మందుకి మామూలు వాడికి దీనికి ఏమిటి సంబంధం అనుకుంటే, ఇక్కడ భక్తి ఉండి శౌచం లేకపోయినా పర్వాలేదంటున్నారు. కానీ అక్కడ పథ్యం చేయకుండా మందేసుకుంటే పనికిరాదు. కాబట్టి భగవద్భక్తికి శౌచం తెలిసి కూడా చెయ్యకపోతే అది పొరపాటు అవుతుంది. కాబట్టి ఆచారమైనా అది తెలియక పొరపాటు చేసినా ఈశ్వరుడు దాన్ని పక్కన పెట్టి ఎలుకుంటాడు. ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తూ ఉండండి, మన ఇళ్లలో కూడా ఉంటూ ఉంటారు. మన ఇళ్లలో యజమాని అయి ఉండొచ్చు, యజమానురాలు అయి ఉండొచ్చు. పిచ్చి భక్తి ఉంటుంది వాళ్ళకి. తెలీదు, ఎవరో ఎక్కడో ఏదో పూజ చేశారు, మనం కూడా అలాగే చేసేద్దాం. చూడండి, గుళ్ళో పూజారి గారు అష్టోత్తరం చదవాలి అనుకోండి, గబగబా చదివేస్తూ ఉంటారు, అంటూ ఉంటారు. అందుకు ఆయనకి రోజు చదివి 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 అలవాటైపోయి గబగబా చదువుతారు. అస్తమాటు గొంతెత్తి పై గట్టిగా చదవాలి అంటే, వచ్చిన వాళ్ళందరి చేత అలా చేయించాలంటే అతని గొంతు పోతుంది. కాబట్టి అలా గబగబా చదివేస్తారు. అదే మన ఇంట్లో అలా చదువుదాము అంటే కుదరదు. ఎందుకంటే మనం రోజుకు ఒకసారి చదువుతాం. భక్తిగా కాసేపు చదివేది కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకుని చదివేది ఆ నిమిషం మాత్రమే. కాబట్టి ఆ అష్టోత్తరాన్ని మనం శ్రద్ధగా, భక్తిగా ఆ నామాలు భగవంతుడికి వినిపించేటట్టుగా చదవాలి. ఒకవేళ అలా చదవడం తెలియకుండా ఆ పూజారి గారు అలా చేస్తే భగవంతుడు ఊరుకుంటున్నాడు కాబట్టి నాకు తెలియదు ఎలా చదవాలో, అలాగే చదివేద్దాం అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఎవరైనా అలా చదువుతూ ఉంటే మనకు తెలిస్తే మనం చెప్పచ్చు. చెప్పినా కొంతమందికి అర్థం కాదు. అలాంటి వాళ్ళని కూడా భగవంతుడు కనికరిస్తాడు. కొంతమంది చూడండి, హారతి ఇచ్చేటప్పుడు తెలుస్తుంది.
హారతి ఇచ్చినప్పుడు ఈ అగరొత్తులు వెలిగించినప్పుడు ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, హారతి సమర్పయామి అంటాం. అప్పుడు భగవంతుడికి మన ఇంట్లో ఉన్న మూర్తులు, ఫోటోలు ఎంతెంతవండి, మన బొటన వేలంత ఉంటాయి. ఆ ఫోటోలు కూడా దగ్గరగా ఉంటాయి. వాళ్ళకి ఒకసారి చూపించి పక్కన పెట్టేయాలి కానీ, గుళ్ళో ఆ పెద్ద విగ్రహానికి చుట్టూరా తిప్పేసి చూపించినట్టుగా మనం కూడా టప 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 తిప్పేస్తూ ఉంటాం. చాలామంది గంట కొట్టేసి చుట్టూరా తిప్పేస్తూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. అయితే ఈ భక్తుడికి తెలియకుండా అలా చేసిన భగవంతుడు ఒక్కొక్కసారి దానిని పక్కకు పెట్టేసి అతనిని ఏ రకంగా చూసుకోవాలి, ఎటువంటి వరాలు ఇవ్వాలి అనేది తెలుసుకోగలడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మహాకాళ దర్శనం నందు సజ్జనానం అనే మాట ఎందుకు వాడారో మనం తెలుసుకుని అది ఏంటి అన్నది తెలుసుకుని ప్రవర్తించాలి. అందుకే మహాకాళుడు అన్న మాట కామమును పోగొట్టువాడు అన్నమాట. కాలారి, కామారి అనే 2 మాటలు పరమశివునికి వాడుతూ ఉంటారు. కాలారిగా అనుగ్రహం కావాలన్నా, కామారిగా అనుగ్రహం కావాలన్నా మనకున్న స్థాయిలో మనం అనుష్ఠానానికి తెచ్చుకుని మాత్రమే ఈశ్వరుని యందు ప్రవర్తించాలి. అక్కడ మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే మాత్రం కుదరదు. శ్రీశైల మల్లికార్జునుడి విషయంలో మనం వెళ్ళి ధూళి దర్శనం చేసుకుంటే ఆయన పొంగిపోతాడు. కానీ ఉజ్జయినిలో దర్శనం విధానం వేరు. పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అని పేరు. అవంతి అనే పదానికి 2 అర్థాలున్నాయి. అవంతి అంటే స్త్రీ అని అర్థం వస్తుంది. ఇంకొక అర్థం అక్క అని మరొక అర్థం వస్తుంది. అక్క అని చెప్పవలసి వచ్చినప్పుడు అవంతి అని చెప్పచ్చు. ఒక స్త్రీని చెప్పవలసి వచ్చినప్పుడు అవంతి అని కూడా చెప్పచ్చు. అవంతి సాక్షాత్తు జగదంబ అయిన అమ్మవారి స్వరూపం. మనకి మోక్షపురులు అని కొన్ని ఉన్నాయి. అవి 7. అటువంటి వాటిలో దక్షిణ భారతదేశంలో ఒకే ఒకటి ఉంది. అదే కంచి. మిగిలిన 6 కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకా. ఈ 7 కూడా మోక్షపురాలు అంటారు. ఇందులో 6 పురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఈ 6 పురములలో జగద్విఖ్యాతి కాంచిన పట్టణం అవంతి అంటే ఉజ్జయిని. ఈ ఉజ్జయిని ఒక పక్క మహాకాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత కూడా అంత ప్రసిద్ధి పొందింది. అది చిత్రం. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఈ పట్టణాలన్నిటినీ అమ్మవారి కళ్ళలో దర్శనం చేశారు. విశాల కళ్యాణి స్ఫుటరుచి రయోధ్య కువలయై కృపాధారాధార కిమపి మధుర భోగవతిక అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామవ్యహరణయోగ్య విజయతే. కృపాధారాధార అని పిలిచారు. భోజరాజు గారు పరిపాలించిన నగరానికి ధారానగరం అని పేరుండేది. అటువంటి ఉజ్జయినియందు మహాకాళుడిగా పరమశివుడు, మహాకాళిగా అమ్మవారు వెలిసి ఉన్నారు. ఈ 2 పేర్లు కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి. కాళ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలానే తినేస్తుంది. అందుకే భగవద్గీతలో పరమాత్మ ఏమన్నారండి, నేను కాలస్వరూపుడైన ఈ జగత్తును భక్షిస్తున్నాను అన్నాడు. అంటే ఆయన కాలస్వరూపుడై ఈ ప్రపంచాన్నంతటినీ కూడా తినేస్తున్నాడు అంటాడు. నిన్న కనబడిన వస్తువు ఈవేళ కనపడకపోయినట్లయితే దానికి ఇవాల్టి తేదీని మరణం తేదీగా వేశారని గుర్తొస్తుంది. కాలంలో వచ్చిన వస్తువు కాలంలో వెళ్ళిపోతూ ఉంటుంది. కాలమే ప్రాణులన్నిటినీ గ్రహించేస్తూ ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పబడినప్పుడు కాళిక అవుతుంది. అందుకే కాళికామూర్తి మనకి ఉగ్రంగా కనపడుతూ ఉంటుంది. అప్పుడే తెంపబడిన రక్తం ఓడుతున్న తలలను మొలలకు కట్టుకుని ఒంటి మీద వస్త్రం లేకుండా అమ్మవారు ఆయుధాలను పట్టుకుని నాలుక పైకి చాపి నెత్తురు తాగుతూ తాండవం చేస్తున్న మూర్తిగా ఉంటుంది మహాకాళి స్వరూపం. కానీ కాళికా స్వరూపం కేవలం భయపడవలసిన స్వరూపం కాదని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఒక చోట గంగానది పర్వతాలపై నుంచి కింద పడుతూ ఉంటుంది. అంత మాత్రం చేత మనం స్నానం చేయలేము, అది గంగ కాదు అని మనం అనలేం. మనం ఉపాసన చేయడానికి ఆ కాళికామూర్తిని మనం తట్టుకోలేం. అటువంటి మూర్తిని ఉపాసించడానికి మనకి ఉపాసనా బలం లేకపోవచ్చు. అందుకే కలియుగంలో జనులకు ఉపాసనా బలం క్షీణించిపోయి కొన్ని మూర్తుల ముందు నిలబడలేరని శంకరాచార్యుల వారు ఆ మూర్తులు యందున్న శక్తిని తీసివేసి చక్రంలోకి పెట్టేశారు.
జంబుకేశ్వరంలో అయితే ఆయన చాలా చిత్రం చేశారండి. అక్కడ అమ్మవారి శక్తిని తీసివేసి అమ్మవారి తాటంకాలకు శ్రీచక్రాలు వేసి అందులో పెట్టేశారు. అందుకే అమ్మవారి తాటంకాలకి అంత శక్తి. శంకరాచార్యుల వారు చేసినటువంటి ఉపకారం ఈ దేశంలో ఎవరూ చేయలేరు. వారు అంతటి మహోపకారం చేసిన జగద్గురువులు. మహాకాళి స్వరూపం యుద్ధభూమిలో తెగటారుస్తూ ఉంటుంది. ఇంతటి తల్లి అయినా ఆవిడకు ఒక్కటి తెలుసు, పరమశివుడు యుద్ధభూమిలో పడిపోతే ఆవిడ తాండవం ఆగిపోయి ఉంటుంది. దాని అర్థం ఏంటి? మహాకాళి విజృంభిస్తే ఎలా ఆపాలో ఎవరికీ తెలియదు. అప్పుడు పరమశివుణ్ణి నీవే ఆవిడ్ని ఆపాలి అని ప్రార్థన చేశారు. శంకరుడు వెళ్ళి యుద్ధభూమిలో పడుకున్నాడు. ఆ సమయంలో ఆవిడ తాండవం చేస్తూ శంకరుడిని తొక్కింది. తొక్కగానే స్పర్శ చేత తొక్కబడినవాడు తన భర్త అని తెలుసుకుంది. వెంటనే ఎంతటి అపచారం, నా కాలు ఆయనకు తగిలిందని ఆగిపోయింది. మహాకాళి అయిన ఆవిడ ఆ స్థితిలో కూడా మహాపతివ్రత. అందుకే భర్తని అంతలాగా స్పర్శ చేత చూడకుండానే కళ్ళు మూసుకుని కూడా స్పర్శ చేత భర్త అవునా కాదా, భార్య అవునా కాదా అనేటటువంటిది తెలుసుకున్న వాళ్ళే మహాపతివ్రతలు, మహాపురుషులు అవుతారు. ఇక్కడ ఉన్న 2 స్వరూపాలు కూడా కాలస్వరూపాలై ఉన్నాయి. ఇవి లయకారకంలై ఉంటాయి. ఎక్కడ? ఉజ్జయిన్లో ఉండేటటువంటి మహాకాళేశ్వరు, కాళికాదేవి. అవి లోకాలను తినేస్తాయి. తినేసే స్వరూపం దగ్గరకు మనం వెళ్తామా? అయితే మహాకాళేశ్వరం గురించి మనం అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏది తినగలదో అది మనల్ని తినడం లేదని అనగలదు. ఏది తినగలదో అదే తినకుండా కూడా వదిలిపెట్టాలి. మనకి శాస్త్రంలో మృత్యువు వద్దు అని అడగరు. మన వాళ్ళు చాలా పరిణితితో మాట్లాడతారు. ఏం చేస్తారు? మన వాళ్ళు మృత్యుంజయ మహామంత్రాన్ని ఒకటి చెప్తారు. అందరికీ తెలిసిందే ఇది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇది అసలు ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు చంటి పిల్లల దగ్గర నుంచి అందరికీ నేర్పించి రోజు 3 సార్లు చదువుకుంటే అపమృత్యు భయం పోతుంది. ఆ దోషం ఉండదు మనకి. కాబట్టి ఈ మంత్రాన్ని అసలు విభూతి చేతిలో పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని 3 సార్లు చదువుకుని నుదుటను పెట్టుకుని ఏ పనికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, మీకు ఎటువంటి ఆపద రాకుండా భగవంతుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. ఈ మంత్రంతో విభూతి ధారణ చేయడం కూడా అలవాటు ఉంటుంది లోకంలో. ఈ మృత్యుంజయ మహామంత్రంలో నాకు చావు వద్దు అని అడిగరు. దోసపండు ముచుక నుండి ఎంత తేలికగా విడిపోతుందో నేను కూడా అంత తేలికగా విడివడదను కాక అని దేవుణ్ణి ప్రార్థిస్తారు. అసలు మృత్యుంజయ మహామంత్రంలో ఈ మాట ఎందుకు వెయ్యాలి? మనం చెట్టు నుంచి ఒక పిందెను తెంపినట్లయితే రసి బయటకు వస్తుంది. అది ఏ కాయ అయినా సరే కొద్దిగా రసో పాలో చెట్టులోంచి బయటకు వస్తాయి. మనిషి బ్రతకవలసిన ఆర్దాయాన్ని పొందకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆయన వెనక ఉన్నవాళ్ళు కళ్ళమ్మట నీళ్లు వచ్చి అతను లేని కారణం చేత ఆ కుటుంబ వృత్తి దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయాడు, కానీ వెనకనున్న వాళ్ళు ఖచ్చితంగా పొందవలసిన అభ్యున్నతిని పొందలేరు. అందుకనే శాస్త్రం మృత్యువు వద్దని చెప్పదు. 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా మృత్యువు లేకుండా ఉండేటట్టు నాకు వరం ఇవ్వండి అని ప్రార్థిస్తే అటువంటి వరం ఇవ్వబడదు. శాస్త్రం అలా అడగమని చెప్పదు. పండిపోయిన పండు నేల రాలిపోయినప్పుడు ఇక చెట్టు నుండి రసి కానీ పాలు కానీ ఉండవు. ఆ పండు తనంత తాను చెట్టును విడిచిపెట్టేస్తుంది. దానిని మరొకరు తినాలని ఆ పండు నేల మీద పడుతుంది. కొంత వయసు వచ్చేసిన తర్వాత సాక్షిగా ఇక చాలు, ఇందులోంచి నేను విడిపడిపోతాను అని దేహాన్ని కోరుకోవాలి. సనాతన ధర్మం జ్ఞానాన్ని మాత్రమే బోధన చేస్తుందండి. లేనిపోని విషయాలను సనాతన ధర్మం మాట్లాడదు. అది ఏది మాట్లాడినా మనిషిని ఉద్ధరించడానికే మాట్లాడుతుంది. కాబట్టి మనం అకాల మృత్యువు, అపమృత్యువు రాకూడదని కోరుకోవాలి. మనం ఏమీ చెయ్యలేం, మనం పరతంత్రులం అని కాలస్వరూపంతో ఈశ్వరుడు తీర్పు చెప్పేస్తున్నాడు. ఎందుకని? ఆయనకు అంతా తెలుసు కదండి. దానిని అవతల దాల్చడం తప్ప మనం ఏమీ చేయలేం. అపమృత్యువు తన్నుకు వచ్చేస్తుంటే కుటుంబాన్ని రక్షించడానికి ఏం చేయాలి? మీ జాతకంలో అపమృత్యువు వస్తుందో రాదో కూడా తెలియదు కదా. అందుకని వచ్చిన తర్వాత చేయగలిగింది ఏమీ ఉండదు. అందుకనే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ తీర్థం ఇస్తూ పూజారులు ఒక మాట చెప్తూ ఉంటారు. చాలామంది వినే ఉంటారు. ఏదో గుడికి వెళ్ళాం, ఆయన
తీర్థం ఇచ్చాడు, అది తాగేసాం, తియ్యగా ఉందా, కారంగా ఉందా, ఘాటుగా ఉందా, కొంచెం ఇచ్చాడా, పెద్ద ఉద్ధరణితోటి ఇచ్చాడా, కొంచెం కొద్దిగానే ఇస్తున్నాడా, ఇంకా ఉందా లేదా, ఇవి కాదు చూడడం. ఆయన ఏం మాట చెప్తున్నాడో ఆయన. అసలు చాలామంది కూడా ఈ రోజుల్లో పూజారులు అనకూడదు కానివ్వండి, పక్క వాళ్ళతో మాట్లాడుతూ, ఎదురుగుండా వాళ్ళతో మాట్లాడుతూ, ఫోన్లు మాట్లాడుతూ తీర్థం ఇచ్చేస్తూ ఉంటారు, ప్రసాదాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ గుడికి వచ్చి ఏంటి లాభం? ఇంట్లోనే కాస్త భగవంతుడిని స్మరించుకుంటూ ఒక నీళ్లు పెట్టుకుని అందులో కాస్త విభూదో తులసి ఆకులో వేసుకుని అదే తీర్థంగా పుచ్చుకోవచ్చు కదా. గుడికి ఎందుకు వస్తారు? ఆ పూజారి చేసిన పూజ మనకంటే ఎక్కువగా చేస్తాడు. అతని ఆశీర్వదించినటువంటి తీర్థం మనం తీసుకుంటే మనకున్న ఎటువంటి రోగాలైనా, భయాలైనా, ఏ పీడలైనా పోతాయి అని నమ్మకంతో వస్తారు. అటువంటి వాళ్ళకి ఈ గుళ్ళల్లో ఉన్నవాళ్ళు ఫోన్ మాట్లాడుతూ, ఏంటి నిన్న మీరు అక్కడ కనబడ్డారు, ఆ కనపడినప్పుడు మీరేంటో చేతిలో బ్యాగ్లో ఏదో పట్టుకుని గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారేంటి అని పక్కన ఉన్న వాళ్ళతోటి మాట్లాడుతూ, ఈయన ఇక్కడ ఉన్న భక్తులకి తీర్థం ఇచ్చేస్తూ ఉంటే వీళ్ళకి ఇంకా ఆ తీర్థం తీసుకున్నటువంటి ఫలితం ఏముంటుందండి? పూజారులు ఏం చెప్పాలంటే అలా మాట్లాడకుండా అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం. అక్కడ ఏ ఏ భగవంతుడుంటే ఆ భగవంతుడి పేరు. ఉమామహేశ్వర పాదోదకం పావనం శుభం, లేకపోతే లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం, లేకపోతే సాయినాథ పాదోదకం పావనం శుభం అంటూ ఇవ్వాలి. అపమృత్యు దోషం రాకుండా మనకు తీర్థం ఇవ్వాలి తప్పితే, ఈ వినేవన్నీ కూడా అవతల వాళ్ళకి ఏం చెప్తున్నారో వింటూ అదే దృష్టి మనకి ఉంటుంది. ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటే ఆ తీర్థం పుచ్చుకొని మనం అది వింటూనే మన నోట్లో ఆ తీర్థాన్ని పోసుకుంటాం. అటువంటప్పుడు మన నోట్లోకి వెళ్ళిన తీర్థానికి ఏం ఫలితం ఉంటుందండి? కాబట్టి మనం అపమృత్యు దోషం రాకుండా గుడికి వెళ్ళి తీర్థం తీసుకునేటప్పుడు ఒకవేళ ధైర్యం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, చాలామంది ధైర్యం లేక ఆయన ఎలా ఇస్తే అలా తీసేసుకుంటున్నారు. ఏమండి కాస్త అపమృత్యు దోషానికి కోసం ఈ తీర్థం తీసుకుంటున్నాం కదా, చదివేసి మాకు ఇవ్వండి అని చెప్తే 2-3 సార్లు 2-3 చెప్తే అప్పటికైనా పూజారులు కాస్త ఆ మాట అంటూ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను అనుకోండి. ఇంక అది మరి మనం ఏం చెయ్యలేము. కాబట్టి అపమృత్యు దోషం రాకుండా మనకు తీర్థం ఇస్తారు. ఎవడు తినేయాలో వాడి అనుగ్రహం పొందినట్లయితే వాడు మనల్ని తిన్నంత పనిచేసి తినకుండా వదిలిపెట్టేస్తాడు. ఇటువంటి సిద్ధి కావాలంటే మహాకాళం వెళ్ళాలి, అంటే ఉజ్జయిని వెళ్ళాలి. చెట్టు నుండి పండు పడిపోయినట్టు తాను ఏ భంగా లేకుండా శరీరం నుండి విడిపడే స్థితి కలగడానికి కాళేశ్వరం వెళ్ళాలి. ఇది అందరికీ అవసరమైన, అందుబాటులో ఉండవలసిన క్షేత్రం. అందుకే భూమధ్య రేఖ పెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వయంభూగా స్వామి అవతరించారు. అపమృత్యువును తీయడం ఒక్కటే ఆయన లక్ష్యం కాదు, అపమృత్యువును కూడా తీయగలవానికి మనం కోరుకున్న కోరికలు తీర్చడం పెద్ద లెక్కలోనిది కాదు. ఆయన ఏ కోరికైనా తీర్చగల సర్వసమర్థుడు. కాబట్టి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా సరే ఉజ్జయినిని తప్పకుండా దర్శించాలి. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్న పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసు ఇద్దరూ నడయాడిన ప్రాంతం ఉజ్జయిని. కాబట్టి ఆ ఉజ్జయిని గురించి ఇంకొన్ని విషయాలని రేపటి పారాయణంలో మనం తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ. శంభో శంకర.